నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. జనసేన సులూర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు పరామర్శ యాత్రను నేడు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విజయవంతం చేశారు. జనసేన కార్యకర్తలు మరియు ప్రజలు మధ్యాహ్నం 12 గంటలకు నాయుడుపేటకు చేరుకున్న ఆయన బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. రైతులను పరామర్శించడానికి నేను చేపట్టిన యాత్రను శ్రీకాళహస్తి సమీపాన వైసీపీ నాయకులు అడ్డుకోవటం సిగ్గులేని చర్య అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నానని, బలబలాలు తేల్చుకోవాలంటే జనసేన కార్యకర్తలు ఎప్పుడు వెనకడుగు వేయరన్నారు. రాజకీయాలు చేయాలంటే గుండె ధైర్యం కావాలని, అది నాకు చాలా ఎక్కువే ఉందన్నారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందే వరకు జనసేన పోరాటం సాగిస్తుందన్నారు. అప్పట్లో మా నాన్నగారు నాయుడుపేటకు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారని గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, సర్వేజన సుఖిలో బాగుందని కోరుకునే వాళ్ళం. ఓటమి మీరు చూస్తున్నారు. అలాగే ఓడిపోతే ఎంతమంది మీకు నిరాశ నిస్పృహలు గురవుతారు, కానీ ఓడిపోతే బయటకు వచ్చిన ఎందుకంటే ఆశయం ఉన్నవాడికి గెలుపు ఓటమి యొక్క ప్రయాణం ఉంటుంది. ప్రయాణం ఉంటుంది. దాంట్లో 70% ముందుకంటే కానీ మార్పు. రేపు పొద్దున మీరు ఓటమి గురించి మీకు చెప్తున్నాను. అధికారం అనేది శివుడి మెడలో పావు లాంటిది. శివుడి మెడలో ఉన్నంతకాలం పావుకి గౌరవం ఉంటుంది. అదే పావు రోడ్డు మీదకి వచ్చి ఏం జరుగుతుంది, రోడ్డుకి వచ్చేసి ఏం చేస్తుంది. అలాగే వైసీపీ నాయకులు అధికారం అనే శివుడి మెడలో ఉన్నారు. దయచేసి మర్చిపోకండి. అధికారం లేని రోజున మీరు పరిస్థితికి రావాల్సిన లేవైతే మర్చిపో. అన్న ప్రతి మాట, అడ్డుపెట్టిన ప్రతి విసిరిన ప్రతి మాట, మా మీద దాడి చేసిన ప్రతిదీ కూడా అధికారం లేని సమయంలో మీ భవిష్యత్తును ఆలోచించుకునే మాట్లాడిన ప్రతి ఒక్కరు మర్యాదగా చెప్తా ఉన్నాం. అధికారం అనే శివుడి మెడలో కూర్చున్న పావులాగా మీరు అధికారం చలాయిస్తే రేపొద్దున అధికారం లేనప్పుడు ఆ పరిస్థితిని కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే అధికారం ఒకరి గుత్తాధిపత్యం కాదు, మార్పు. ఇదే నాయుడుపేటలో మా నాన్న ఎస్ఐగా కూడా చేశారు. ఇక్కడ ఇదే నాయుడుపేటలో వచ్చే నాయుడుపేటలో అప్పుడప్పుడు ఇప్పుడు కృష్ణమూర్తిగా థియేటర్కి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. మేము చాలా సామాన్య స్థాయి నుంచే వచ్చాం కాదు. ఇవ్వడం అనేది పని చేస్తాం. దాంట్లో అధికారం వస్తే సరే మంచిది. అధికారం రాలేదు కాదు, మేము పని అయితే ఆదాం. అందుకనే ప్రతి గెలుపుకి, ప్రతి ఓటమికి, గెలుపుకి పైకి ఎగిరిపోయి ఓటమి కిందిపోయి వ్యక్తులు సమానంగా బలంగా ఉండడం దయచేసి అందరికీ చెప్పండి. అలాగే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, నాకు దీంట్లో స్వార్థం లేదు, మీ భవిష్యత్తుకి ఏదైనా చేద్దాం. ఎంతసేపు మన సంపాదన, మన జీవితం, మన కుటుంబం కాకుండా మన తోటి వాళ్ళకి కూడా ఏదైనా చేద్దామన్న ఆలోచన రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న బిడ్డలు ఉన్నారు, బాగుండాలి. అందుకోసం మేము తెలియజేసుకుంటాం. సమస్యలు ఉన్నప్పుడు జనసేన ఉంటుంది, మీ కష్టాలకు జనసేన ఉంటుంది. మీ అండగా ఉండాలి తెలియజేసుకుంటూ జనసేన నాయకులకు కూడా చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రజల్లోకి మమేకం అవ్వండి. ఎంత కుదురుతో మన ప్రయత్నం మనం చేద్దాం. భయపడదు. రాజకీయాల్లో ధైర్యం లేని వాళ్ళు రాజకీయాలు చేయలేరు. జనసేనకి కోనంత ధైర్యం, సింహం అంత గురించి జనసేన
అండగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంత ఘన స్వాగతం పలికి ఆ పైన పైన కూడా వచ్చిన అందరి చేతులతో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.